ఈ రోజు రికమెండేషన్ లిస్ట్‌లో వచ్చేసి నేనొచ్చేసి 18+ కేటగిరీ అయితే తీసుకొనొచ్చేసాను. 18+ అంటే మీకు జస్ట్ అదొక్కటే కాదు, మైండ్ వచ్చేసి మీకైతే ఇంట్రెస్టింగ్‌గా అరే! మూవీ ఎక్సలెంట్‌గా ఉంటుంది. స్టోరీ ప్లాట్ అనేది నచ్చుతుంది. స్టోరీ ప్లాట్‌తో కూడా మధ్యలో వచ్చేసి మసాలా అయితే ఉంటుంది. సో, దీనికైతే గ్యారంటీ నేను. మీకైతే ఓన్లీ అదొక్కటైతే దొరకదు. దాంతో పాటు ఒక మంచి స్టోరీ, ఒక మంచి సినిమా కూడా మీరైతే చూస్తారు. లిస్ట్ స్టార్ట్ చేసే ముందు మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. ఒక మంచి హెడ్‌ఫోన్ తీసుకొని మీరు మూలైతే కూర్చొని మూవీ అయితే స్టార్ట్ చేయండి. మీకైతే ఖచ్చితంగా ఈ మూవీస్ అన్నీ ఖచ్చితంగా అయితే నచ్చుతాయి. ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 7 గర్ల్స్ టు బై. నెంబర్ 7 గర్ల్స్ టు బై. ఫ్రెండ్స్, ఒక మూవీ చూసిన తర్వాత ఆ సీన్స్ వచ్చేసి మీ మైండ్లో నుండి అయితే పోకుండా వచ్చేసి మిమ్మల్ని అయితే నైట్ అయితే డిస్టర్బ్ చేస్తాయా? అలాంటి మూవీ ఏమైనా కావాలి అనుకుంటున్నారా? ఓన్లీ నాకు ఆ సీన్స్ కావాలి అండ్ కొంచెం స్టోరీ ఉంటే చాలు. స్టోరీతో నాకు అంత పని లేదు, బట్ సీన్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉండాలి. ప్రతి 10 నిమిషాలకి 15 నిమిషాలకి ఒక సీన్ ఉండాలి అంటే ఈ మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకైతే తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది ప్రైమ్ వీడియోలో. సో, ఖచ్చితంగా ఈ మూవీ అయితే మీకైతే నచ్చుతుంది. ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్లో ఉంది కాబట్టి మీకు స్టోరీ కూడా అర్థమవుతుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే ఒక మంచి మంచి అమ్మాయిలను వచ్చేసి తీసుకొని ఒక షిప్లో అయితే తీసుకుపోతారు. షిప్లో కానీ ఒక మంచి గెస్ట్ హౌస్ కానీ తీసుకుపోయేసి బాగా రిచ్ ఉన్న పీపుల్స్కి అయితే వాళ్ళైతే సర్వ్ అయితే చేస్తారు. సో, ఆ రిచ్ పీపుల్స్ వీళ్ళని ఎలా చూస్తారు అండ్ మధ్య మధ్యలో స్టోరీ ఏమవుతుంది అనేది స్టోరీ ప్లాట్. సో, మూవీ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంది. నాకైతే నచ్చింది. అండ్ మూవీ రన్ టైం కూడా చాలా తక్కువ. సో, అందుకోసం ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూడండి, మీకైతే నచ్చుతుంది. నెంబర్ 6 ఆగ్రా. ఈ మూవీ చూసిన తర్వాత మీ బ్లడ్ సర్క్యులేషన్ డైరెక్ట్గా మైండ్ నుండి కిందకైతే ఫ్లో అయితే అవుతుంది. ఎందుకంటే సీన్స్ వచ్చేసి అలా అయితే ఉంటాయి. మూవీలో వచ్చేసి స్టోరీ ప్లాట్ అయితే ఉంది. ఆ స్టోరీ ప్లాట్ అనేది నాకైతే బాగా నచ్చింది. స్టోరీ ప్లాట్తో కలిపి ఆ సీన్స్ కూడా అయితే కావాల్సిన అయితే ఉన్నాయి. సో, మూవీ వచ్చేసి మీరైతే చూడదగింది. బట్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే మూవీ వచ్చేసి హిందీ లాంగ్వేజ్లో ఉంది. అండ్ మూవీ రన్ టైం కూడా మనకు 2 అవర్స్ అయితే ఉంటుంది. ఆ 2 అవర్స్ పెద్ద విషయం కాదు. మూవీ వచ్చేసి కంటెంట్ అయితే దమ్ అయితే ఉంది. అండ్ ఆ సీన్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి మూవీ ప్రశాంతంగా అయితే మీరైతే చూసేయచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే మన హీరోకి కొంచెం ఆ డ్రైవ్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. సో, అది కొంచెం ఇమాజినేషన్ అయితే చేసుకుంటూ కొన్ని అయితే అవి చేస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయి అయితే దొరకద్ది. అమ్మాయి కాదు, ఆంటీ అని చెప్పుకోవచ్చు. సో, ఆ అమ్మాయితో కలిసి తనేం చేశాడు అనేది స్టోరీ ప్లాట్. సో, మూవీ వచ్చేసి మిమ్మల్ని అయితే ఖచ్చితంగా అయితే ఇంప్రెస్ అయితే చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అండ్ రెంట్ మోడల్ అయితే ఉంది. లేదు అంటే ఈ మూవీ వచ్చేసి ఎక్కడో ఒక దగ్గర అయితే దొరకద్ది. బట్ మీరైతే కొంచెం అయితే రిసోర్సెస్ అయితే వాడాలి. నెంబర్ 5 డాన్ జాన్. ఫ్రెండ్స్, ఒక పోన్ చూడడం వల్ల మనకు రియల్గా చేస్తున్నా కానీ ఆ పోన్ ఇచ్చే మజా అయితే ఇవ్వడం లేదు ఈయనకి. ఎందుకంటే ఆ పోన్ అడిక్షన్ ఏ మాదిరిలో ఉంటుందో ఈ సినిమా అయితే మీకైతే టీచ్ అయితే చేస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి ఎవరు అనుకుంటున్నారు, మన బ్లాక్ వీడియో అయితే ఉంటుంది. సో, ఆమె సీన్స్ వచ్చేసి మైండ్లో నుంచి పోవన్నమాట. ఆ మాదిరిలో అయితే కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్స్ చూసి మీరైతే ఖచ్చితంగా నిద్ర అయితే పోరు రాత్రి అయితే. సో, అలాంటి సీన్స్ అయితే ఉన్నాయి. అండ్ బేసిక్ స్టోరీ లైన్ కూడా అదే ఫ్రెండ్స్. మన హీరో వచ్చేసి చాలా ఎక్కువగా అయితే దానికైతే అడిక్ట్ అయిపోయి ఉంటాడు. సో, రియల్గా చేస్తున్నా కానీ మజా అయితే రాదు. బట్ తనకైతే అదే ఇష్టం ఉంటుంది. సో, మన హీరో లాస్ట్కి ఏం చేశాడు, దాని నుండి ఎలా బయటపడ్డా లేదా అనేదే స్టోరీ ప్లాట్. సో, మూవీలో వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువ సీన్స్ అయితే ఉన్నాయి. అండ్ స్టోరీ వచ్చేసి మీకైతే చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా, ముందు పోయే కొద్దీ మీకు ఒక రియలైజేషన్ వస్తుంది. ఎందుకంటే ఈ అడిక్షన్ ఏ మాదిరి అయితే మనకైతే దారుణానికైతే గురి చేస్తుంది అనేది ఒక అవగాహన కూడా వస్తుంది. సో, మూవీ వచ్చేసి మస్ట్ అండ్ వాచ్. మీకైతే ఫుల్ సీన్స్ అయితే ఉంటాయి, పోయి చూడండి. ఈ మూవీ వచ్చేసి మనకైతే అఫీషియల్గా వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది, పోయి చూడండి. మీకైతే పక్కా నచ్చుతుంది. బట్ కొంచెం రిసోర్స్ అనేవి వాడండి. ఈ మూవీ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో అయితే మీకైతే దొరికేస్తుంది. నెంబర్ 4 మిడ్ సోమర్. ఫ్రెండ్స్, ఒక మూవీ చూసిన తర్వాత ఆ మూవీ ఇంత డిస్టర్బింగ్గా ఉంది అనుకున్నాను. మీకు డిస్టర్బింగ్ మూవీస్ అండ్ ఫైనల్ డెస్టినేషన్ లాంటి మూవీస్ చూడడం అంటే ఇష్టమా? సో, ఈ మూవీ మీకోసం ఫ్రెండ్స్. దాంతోపాటు కావాల్సినంత ఆ స్టఫ్ కూడా ఉంది. సో, మూవీ స్టోరీ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎలాంటి పరిస్థితుల్లో మీ మైండ్ అండ్ మీ హార్ట్ గట్టిదైతే ఈ మూవీ అయితే చూడండి. మీకైతే జీ అయితే పగిలిపోద్ది. ఆ మాదిరి సీన్స్ అయితే ఉంటాయి. సో, మూవీ వచ్చేసి నాకు చాలా బాగా
నచ్చింది. బేసిక్ స్టోరీలో ఏంటి అంటే మన హీరోయిన్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్తో ఒక ఊరికైతే వెళ్తుంది. అక్కడ కొన్ని విచిత్రమైన రిచువల్స్ అయితే ఉంటాయి. ఆ రిచువల్స్ ఏంటో మీరు చూసిన తర్వాత మీ మైండ్ అనేది బ్లాస్ట్ అయిపోద్ది. సో అలానే కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. సో మూవీ వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. సో రెంట్ మోడల్లో అయితే ఉంది. మీరైతే కొంచెం రిసోర్సెస్ అయితే వాడినట్లయితే మీకైతే ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో అయితే దొరికేస్తుంది. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీరు ఎలాంటి పరిస్థితుల్లో అయితే ఈ మూవీ అయితే మిస్ కాకండి. బట్ నేను చెప్పాను కదా, ఫైనల్ డెస్టినేషన్, ఇలాంటి మూవీస్ మీకు చూడడం ఇష్టం ఉంటే ఈ మూవీ మీకోసమే. నెంబర్ 3 బేబీ గర్ల్. ఫ్రెండ్స్, ఈ మూవీ చూసిన తర్వాత మీ బాడీ అయితే వేడైపోద్ది. ఎందుకంటున్నానంటే మూవీలో ఆ మాదిరిలో సీన్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క సీన్ కాదు, ప్రతి సీన్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అలానే ఓన్లీ ఆ సీన్స్ ఒకటే ఉన్నాయా, మనకు స్టోరీ లేదా అంటే స్టోరీ అయితే ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉంది. బేసిక్ స్టోరీ ఏంటి అంటే ఫుల్గా పవర్ ఉన్న ఒక ఓల్డ్ లేడీ అయితే ఉంటుంది. తన దగ్గర పవర్ ఉంటుంది, ఫ్రేమ్ ఉంటుంది, మనీ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. బట్ ఒక విషయంలో అయితే తనైతే సాటిస్ఫాక్షన్గా అయితే ఉండదు. న్యూగా జాయిన్ అయిన ఒక ఇంటర్న్తో అయితే తనైతే కొంచెం అయితే రిలేషన్షిప్లో అయితే ఉంటుంది. ఆ రిలేషన్షిప్ ఈ మాదిరిలో అయితే మనకైతే మారిపోద్దో మీరైతే చూస్తారు. తన దగ్గర ప్రతిదీ ఉంటుంది, బట్ ఆ ఇంటర్న్ చెప్పే ప్రతి మాట అయితే వింటుంది. అండ్ ఈ ఓల్డ్ లేడీని ఆ ఇంటర్న్ వచ్చేసి సెడ్యూస్ చేస్తాడు, చూసుకోండి. అది మీరు చూసిన తర్వాత మ్యాన్ ఆఫ్ మ్యానిపులేషన్ ఎలా చేస్తారో మీకైతే అర్థమైపోద్ది. అండ్ మూవీ వచ్చేసి నాకైతే చాలా బాగుంది. ఆ ఓల్డ్ లేడీ ఇంత ఓల్డ్గా ఉన్నా కానీ తన ఫిగర్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. టాప్ టు బాటమ్ అసలు చూపించేస్తారు, అసలు ఏ ఉండదు. సో మూవీ వచ్చేసి సూపర్గా ఉంది, ఖచ్చితంగా అయితే చూడండి. అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఈ మూవీని అయితే ఎలాంటి పరిస్థితులు అయితే మిస్ కాకండి. ప్రైమ్ వీడియోలో అయితే ఉంది, తెలుగు లాంగ్వేజ్లో ఉంది, పోయి చూడండి, మీకైతే పక్కా నచ్చుతుంది. నెంబర్ 2 సర్వ్ ద పీపుల్. ఫ్రెండ్స్, మీకు ఒక సిరీస్ చూసిన తర్వాత మీరు కొంచెం ఎమోషన్ అవ్వాలనుకుంటున్నారా? మూవీ స్టోరీ వచ్చి మీకైతే మైండ్కి అయితే హిట్ అవ్వాలి, అలానే హార్ట్కి కూడా హిట్ అవ్వాలి. బట్ సీన్స్ కూడా ఉండాలి. నాకు ఇలాంటి సిరీస్ ఏమైనా చెప్పు అన్నా అంటే ఇదే ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీరు ఎమోషనల్గా ఈ సిరీస్కి అయితే కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటున్నానంటే సిరీస్ వచ్చేసి మనకు కొరియన్ హిస్టారికల్లో ఒక పాట అన్నమాట. అప్పట్లో కొరియన్ సోల్జర్స్ వచ్చేసి ఇలా విడోస్ హౌస్కి వచ్చేసి చేసిపోతూ ఉంటారు. సో ఈ సిరీస్ అయితే కొంచెం రియల్ బేస్గానే ఉంటుంది, బట్ చాలా అంటే చాలా లవబుల్గా అండ్ ఆ సీన్స్తో మీకైతే స్టోరీ వచ్చేసి వెళ్తూ ఉంటుంది. మిమ్మల్ని అయితే అసలు బోర్ కొట్టది ఫ్రెండ్స్. సో సిరీస్ అనేది మిమ్మల్ని అయితే ఖచ్చితంగా అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, దానికి గ్యారంటీ నేను. అండ్ సీన్స్ కూడా అయితే చాలా ఓపెన్గా అయితే ఉంటాయి. మీరైతే ఖచ్చితంగా అయితే ఇంప్రెస్ అవుతారు. సో సిరీస్ వచ్చేసి మీకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో మినీ టీవీలో అయితే ఉంది, తెలుగు లాంగ్వేజ్ ఉంది. మీరైతే స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా మీకైతే ఒక మంచి సిరీస్ చూసాంరా. దాంతోపాటు ఆ సీన్స్ ఉన్నా కానీ బట్ మీకు స్టోరీతో అయితే మెయిన్గా అయితే కనెక్ట్ అవుతుంది సిరీస్ అనేది, దానికి గ్యారంటీ నేనైతే మీకైతే చెప్తున్నాను. సిరీస్ అనేది కొంచెం ఎమోషనల్గా కూడా ఉంటుంది. సో మీరైతే చూడండి, మీకైతే పక్కా అయితే నచ్చుతుంది. సిరీస్ వచ్చేసి మనకైతే ప్రైమ్ వీడియోలో అయితే ఉంది, తెలుగు లాంగ్వేజ్ కూడా, పోయి చూడండి, మీకైతే నచ్చుతుంది. లాస్ట్ ద లీస్ట్ నెంబర్ 1లో ఉన్న మూవీ ఏంటి అంటే అనోరా. ఫ్రెండ్స్, ఈ మూవీ ఎన్నిసార్లు చూసినా నా మైండ్లో నుండి పోదు ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ తర్వాత హీరోయిన్కి వచ్చేసి మంచి ఫ్రేమ్ అయితే వచ్చేసింది, చాలా రికగ్నిషన్ అయితే వచ్చింది. ఎందుకంటే మూవీలో తన యాక్టింగ్ అలాంటిది అండ్ ఆ బోల్డ్ సీన్స్ అలాంటివి. సో మూవీ వచ్చేసి చాలా బాగుంటుంది, స్టోరీ ఉంటుంది, అలానే ఆ సీన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అవే సీన్స్ ఫ్రెండ్స్. దాని తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసి మనకైతే స్టోరీకి రిలేటెడ్ స్టఫ్ అయితే జరుగుతూ ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం ఈ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్, ఎలా కావాలంటే అలా ఫుల్ ఆఫ్ ఆ సీన్స్ అయితే ఉంటాయి. నేను కొంచెం ప్రెస్ అని అలా ఇలా మాట్లాడుతున్నాను, ఎందుకంటే యూట్యూబ్ రెగ్యులేషన్ ప్రకారం మేము ఈ వర్డ్స్ మాట్లాడకూడదు, అది వైలేషన్ అవ్వద్ది. అందుకోసం నేను ప్రెస్ చేసి మాట్లాడుతున్నాను, కొంచెం అర్థం చేసుకోండి. బేసిక్ స్టోరీలో ఏంటి అంటే అనోరా అని ఒక బార్ డాన్సర్ అయితే ఉంటుంది, బార్ డాన్సర్ ప్లస్ అలానే సర్వీస్ బేస్డ్ ఏదో ఉంటుంది. సో తనైతే వర్క్ చేస్తూ ఉంటుంది. ఫుల్గా రిచ్గా ఉన్న ఒక క్యాండిడేట్ వచ్చేసి తనైతే తీసుకుపోతాడు. సో తీసుకుపోయి పెళ్లి చేసుకుంటాడు. అండ్ వీళ్ళిద్దరి మధ్య అయితే చాలా సీన్స్ అయితే ఉంటాయి. సో ఇలా జరుగుతూ ఉంటుంది. సడన్లీ వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది. ఫ్యామిలీ వచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా టర్న్ అయింది అండ్ లాస్ట్లో ఒక మెసేజ్ అయితే ఉంటుంది.
ఆ మెసేజ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మూవీ అయితే మీరైతే చూడండి, మీకైతే పక్కా అయితే నచ్చుతుంది. అండ్ సీన్స్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నాకు ఎన్నిసార్లు చూసినా ఈ మూవీ కొత్తలాగే అనిపిస్తుంది. మీకు కూడా ఈ మూవీ మీరు చూసినట్లయితే అలా అనిపిస్తుందా? ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్ అయితే ఉంది, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంది. సో మీరైతే ఏది వచ్చినా ఏది రాకపోయినా మూవీ అయితే చూడండి, మీకైతే పక్కా అయితే నచ్చుతుంది, నేను గ్యారంటీ దానికి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు పార్ట్ 2 కూడా కావాలి 18+ కేటగిరీలో అంటే ఖచ్చితంగా పార్ట్ 2 అని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నెక్స్ట్ రికమెండేషన్ వీడియోతో అలానే కొన్ని అప్డేట్ వీడియోస్తో అయితే మీ ముందుకైతే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.